సినిమా అయితే అద్దరిపోయిందండి. హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్ చరిత్రనే ఇప్పటి వరకు మనకు తెలియకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మన పూర్వీకులు చేసిన త్యాగం ఏంటో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు హైదరాబాద్ కనుక మీకు ఇష్టమైన, మీరు హైదరాబాద్ని ఇష్టపడుతున్న, హైదరాబాద్లో గర్వంగా ఉన్నా సరే ఈ సినిమా వచ్చి చూడాల్సిందే. మనం ఈరోజు ఇంత గర్వంగా హైదరాబాద్లో ఎందుకు బతుకుతున్నాం అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మన పూర్వీకులు మన కోసం ఏమేమి త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఈ నేలని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ సినిమా టైం రెసిస్టెన్స్ వల్ల కొంచెమే చూపించగలిగాము. ఇంకా ఎన్నో త్యాగాలు ఉన్నాయండి. అలా చేస్తే ఒక సినిమా సరిపోదు. బట్ నిజంగా మీరు ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ సినిమా చూస్తే డబుల్ ప్రౌడ్ ఫీల్ అవుతారు. తప్పకుండా రజాకార్ మూవీని చూడండి. అన్ని థియేటర్స్లో ఓపెన్ ఉంది. అదే ఒకటేసారి చెప్పేస్తే అయిపోద్ది కదా. అన్నీ కాదు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, మా టీవీ ఇండస్ట్రీలో మాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు. ఎందుకంటే అద్భుతమైన సీరియల్ తీసి ఎన్నో నంది అవార్డులు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో మా యాట సార్ సినిమా తీసారంటే డెఫినెట్గా అదిరిపోద్ది. సో హిస్టరీయా ఇవన్నీ కనుక పక్కన పెట్టేస్తే సినిమా కనుక చూస్తే నిజంగా ఆయన టేకింగ్ కానివ్వండి, అసలు ప్రతి డీటెయిలింగ్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క షాట్ కూడా లిటరల్లీ ఎవరు కూడా కన్రప్పేస్తే ఏం మిస్ అవుతామా అన్నంత ఫీలింగ్లో ఉందన్నమాట. అంత డిఫరెంట్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఫైనల్ క్లైమాక్స్ అయితే నిజంగా ఒక చీడ పురుగు గురించి అనవసరంగా మనం అప్పుడు అన్ని గొడవ పడ్డామా, అప్పుడు ఇలాంటి ఫోన్కి వెళ్ళి ఉంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉండేది కదా అని అనిపించింది అనమాట. సీరియస్లీ ఫైనల్ ఏదైతే ఏంటి, హిందూ ముస్లిం భాయ్ భాయ్ వందే మాతరం. లిటరల్లీ ఎస్, సినిమాని ప్రతి ఒక్కరు సినిమాలానే చూడండి. వాళ్ళ టేకింగ్ లాస్ట్ అంటే అప్పట్లో జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో నిజంగా వాటి గురించి నాకు తెలియదు. బట్ చూస్తుంటే మాత్రం కళ్ళల్లోంచి లిటరల్లీ వాటర్ వస్తున్నాయి అండ్ అలాగే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సీరియస్లీ చాలా 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 బాగుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వచ్చి చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే ఇప్పటి సినిమాలు అయితే డైరెక్ట్ ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా చేసుకోవచ్చు. బట్ ఆ కాలంలో చేయాలంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్తో చాలా హార్డ్ వర్క్ చేస్తే వెనకాల ఎంతో వర్క్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు అనేది తీలేరనమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మా యాట సత్యనారాయణ సార్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంత మంచి సినిమాతో ముందుకు వచ్చినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా హైదరాబాద్ ఇలా చక్కగా మన భారతదేశంలో కలిసింది అన్న విషయం మాకు ఎలా తెలిసిందంటే ఈ సినిమా చూస్తేనే తెలిసిందనమాట. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి నిజంగా నాకు పెద్దగా నేను చదువుకోలేదు, నాకు దాని గురించి తెలియదు. సో హైదరాబాద్ అనేది ఇండియాలో దేనికి కలిసింది, ఎలా కలిసింది, ఎన్ని కష్టాలు పడితే కలిసింది అని మనం తెలుసుకోవాలి అంటే కనుక డెఫినెట్గా రజాకర్ అనే సినిమా చూడాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీరందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఫిల్మ్ రజాకర్ రిలీజ్ అయింది. ఇది ఫిల్మ్ మాత్రమే కాదు, ఒక ఇమోషన్ ఉంది అండ్ మన చరిత్ర గురించి, మన ఇతిహాసం గురించి ఉంది ఫిల్మ్. ఇది నేను నా లోపల ఉన్న దేశభక్తుడు కోసం చేశాను. సో అందరూ చూడండి థియేటర్లో. ఎవ్రీబడి హూ లవ్స్ ద కంట్రీ, మన అన్సంగ్ హీరోస్, మన దేశ్ కోసం త్యాగం చేశాడు. పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఈ ఫిల్మ్ దాని ఆయన కోసం ఒక ట్రిబ్యూట్ ఉంది, ఒక హోమేజ్ ఉంది. థియేటర్లో చూడండి. అండ్ ఐమ్ హ్యాపీ టు ప్లే ఇన్ ఆనర్ టు ప్లే ఎక్సలెంట్ క్యామియో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈ సినిమా తీయడం వెనుక ముఖ్య ఉద్దేశం మన ప్రాంతంలో ఉన్న ఈనాటి పూర్తి తెలంగాణలో గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఏవైతే వ్యధలు అనుభవించారో ఈ రజాకార్ల ద్వారా మళ్ళా ఈ దేశంలో రజాకార్లు పుట్టొద్దు. ఈనాటి మన భారత సమాజానికి ఈ తొక్కిపెట్టిన చరిత్రను చిత్రరూపంలో రూపొందించి ప్రజల ముందుకు తెచ్చాము. ఎక్కడ చూసినా కానీ ఇదే రెస్పాన్స్. ప్రతి ఒక్కరు కూడా జై బోలో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అన్న నినాదంతో
సినిమాను ఆపడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆ దేవుడున్నాడు, పంచభూతాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆనాడు ఒక హిందూ ధర్మం మీద జరిగిన దాడి, అది రజాకారులు జరిపిన ఆ హిందూ ధర్మం మీద దాడి, అది కూడా మత మార్పిడి చేయాలని 60,000 మందిని మానభంగాలు చేశారు, 2 లక్షల మందిని మర్డర్ చేశారు. ఆ చరిత్రను ఈరోజు ఈ చిత్ర రూపంలో నా సోదరి మనందరి ముందుకు తీసుకొచ్చాను. చాలా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా సెల్యూట్. ఇదే కాకుండా కూడా మన భారతదేశం, మన ప్రియతమ ప్రధానమంత్రి 17 సెప్టెంబర్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి కూడా గెజెట్ తీసుకొచ్చారు. దానికి కూడా ఈ తెలంగాణ ప్రాంత తరఫున, ఆనాటి నిజాం ప్రావిన్స్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున నేను సల్యూట్ చేస్తున్నాను. మన ప్రధానమంత్రి డైరెక్టర్ గారు సూపర్ డ్యూపర్. యాటా ఈజ్ ఏ ఒక ఏమనంటారంటే ప్రభంజనం. యాటా సత్యనారాయణ అనే వ్యక్తి ఒక ప్రభంజనం. ఇది హై బడ్జెట్తో తీసాము, 51 కోట్ల రూపాయలతోని. ఎక్కడ కూడా క్వాలిటీ ఎక్కడ కూడా దెబ్బతినకుండా తీసిన చిత్రం. ప్రతి ఒక్కరు చూసి చాలా బాగుంది. ఈరోజు సౌత్ ఇండియాలో 4 భాషల్లో ఈరోజు రిలీజ్ చేశాము. 22వ తారీఖున మొత్తం యావత్ భారతదేశంలో అట్లాగే ప్రపంచంలో రిలీజ్ చేయబోతున్నాం. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మొత్తం మర్చిపోయిన చరిత్ర మళ్ళీ గుర్తు చేశారు. తప్పకుండా అందరూ వచ్చి చూడాలి. ఇది మన చరిత్ర, మన జాతి చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. మన తెలంగాణ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేసి మన జాతిని హైదరాబాద్లో కలిసి అందరూ మర్చిపోయిన అందరూ వచ్చి మళ్ళీ చూడండి. ఒక్కసారి జాతి మొత్తం చరిత్ర చూడండి. చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని ఏదో టైంపాస్ కోసం తీసిన సినిమా కాదు, మన చరిత్ర ఇది, మన తెలంగాణ చరిత్ర. చూడండి. సినిమా బాగుంది భయ్య, బాగుంది. వందే మాతరం. సినిమా బాగుంది, చాలా సూపర్ సార్. అవేర్ గ్రేట్, ఎక్సలెంట్. సూపర్ ఉందన్న. మన హైదరాబాద్ గురించి మనకు తెలియజేసారు. చాలా బాగుందన్న సినిమా. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. వందే మాతరం, వందే మాతరం. సూపర్, ఫ్యాంటాస్టిక్, సూపర్. సూపర్, నైస్ మూవీ బస్. బాగుంది, బాగుంది బ్రో, చూడొచ్చు. బాగుందండి, చాలా బాగుంది.